నమస్కారం. Express7 న్యూస్ కి స్వాగతం. తిరుచానూరు. మీ అందరికీ మంచి జరిగి ఉంటే మా అన్నకు ఓటు వేయండి. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి విజయానికి తిరుచానూరు పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి. తిరుచానూరు సర్పంచ్ రామచంద్రారెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో 4వ రోజు జరిగిన ఇంటింటికి మీ మోహిత్ కార్యక్రమంలో పాల్గొన్న చెవిరెడ్డి హర్షిత రెడ్డికి జనం స్వాగతం పలికారు. మోహిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ నరేష్ రెడ్డి, లోకేష్ రెడ్డి, పలువురు వైకాపా కార్యకర్తలు పాల్గొన్నారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు పంచాయతీలో 4వ రోజు గడప గడప కార్యక్రమం చేయడం జరుగుతుంది. ప్రజల నుంచి ఎంతో అద్భుతమైన స్పందన కనబడుతుంది. ఏదైతే 2019లో మన జగనన్న ప్రపంచనం ఏ విధంగా అయితే వచ్చిందో ఈసారి మళ్ళీ మాకు అది కనబడుతుంది. ఏ విధంగా అయితే నాన్నగారికి లాస్ట్ టైం సుమారు 45,000 ఓట్ల మెజారిటీ లాస్ట్ టైం మన నియోజకవర్గం నుంచి రావడం, కేవలం మన తిరుచానూరు పంచాయతీ నుంచి మాత్రమే 5,000 రావడం, ఈసారి మాకున్న నమ్మకం అంతకు మించి ఈసారి 10,000 మెజారిటీ కేవలం మన తిరుచానూరు పంచాయతీ నుంచే ఈరోజు మాకు ప్రజల నుంచి ఎంతో భరోసా కనపడుతుంది. ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పథకం వస్తుంది, ఇంటికి ఒక ఇల్లు వచ్చింది, ఒక అవ్వకి పెన్షన్ ఇంటికి తెచ్చిస్తున్నారు. ఆసరా, చేయూత సంఘాలు అన్ని కూడా ఎక్కడ మధ్యవర్తులు లేకుండా నేరుగా వాళ్ళ అకౌంట్లోనే ఈరోజు డీబీటీ ద్వారా సుమారు 55 నెలల మన జగన్న ప్రభుత్వంలో ఈరోజు చేయడం మొట్టమొదటిసారి మన దేశంలోనే ఎక్కడ లేని విధంగా చేయడం జరుగుతుంది. ఇంకా ఇవన్నీ చేయడానికి మన గ్రామ సచివాలయం అని పెట్టి సుమారు ప్రతి ఊరి నుంచి 10 ఉద్యోగాలను తీసుకొని మన యువతకి ఉద్యోగ సౌకర్యాలు కల్పించి అందులో భాగంగానే ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి పథకం చేరే విధంగా ప్రతి ఒక్కరికి ఒక ఉపాధి కల్పించే విధంగా ఈరోజు మన జగనన్న ప్రభుత్వంలో జరుగుతుంది. మేము ఈరోజు నమ్మకంతో చెప్తున్నాం. వై నాట్ 175 అనేసి ఖచ్చితంగా మాకు కనబడుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క చోట ఈరోజు జగనన్న ప్రపంచం కనబడుతుంది. మన చంద్రగిరి నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు చేసినటువంటి అభివృద్ధి సుమారు 900 కోట్లు ఈరోజు మన చంద్రగిరి నియోజకవర్గం మాత్రం పెట్టి సుమారు మన తిరుచానూరు పంచాయతీకి 7 కోట్లు 8 కోట్లు పెట్టి ఈరోజు ఎక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ఎక్కడ కానీ ఇబ్బంది లేని విధంగా ఈరోజు మన ప్రభుత్వం చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఖచ్చితంగా మళ్ళీ కూడా మన యువ నాయకులైనటువంటి మన మోహిత్ రెడ్డి గారు ఇంకా ఉత్సాహంగా ఒక్కొక్క పంచాయతీకి కావాల్సిన నిధులు ఈరోజు పెట్టుకొని ఇంకా వచ్చే 30 ఏళ్ళకి సరిపోయినటువంటి భవిష్యత్తుని ఈరోజు మేము నిలబెడతానని కూడా తెలియజేసుకుంటున్నాం. ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాం, మళ్ళీ మన జగనన్నకి చంద్రగిరి అఖండ మెజారిటీతో గెలిపించి మళ్ళీ ఇక్కడ ఈసారి కానుక వేస్తాను కూడా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచౌల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసెర యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుర పేదల కోసం. జెండ
అనడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా చల్ బలిరా బలి బలిరా బలిరా పులివెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా